బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ క్లోజ్ అయ్యాయి. ఆన్లైన్లో విషపూరితమైన దతూర, మన తెలుగులో ఉమ్మెత్త అని చెప్తూ ఉంటాం. ఆ ఉమ్మెత్త కాయల్ని, విత్తనాలని ఆహార విభాగంలో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ ఫుడ్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు చాలా విషపూరితమైనవి అంటూ తెలిసిన ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో విక్రయిస్తున్నారు. కొన్ని ప్యాకెట్స్పై ఫుడ్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ నంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మెత్త ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ ఉంచి ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. విచారణకు ఇప్పటికే 3 సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటి వరకు అమెజాన్ స్పందించలేదు. టైం కోరింది స్విగ్గీ అండ్ ఇన్స్టామార్ట్. ఉమ్మెత్త పండ్ల విక్రయాన్ని ఆపేస్తామంటూ బిగ్ బాస్కెట్ ఇప్పటికే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్గా ఆ కంపెనీస్ మీద యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళ యొక్క లైసెన్సెస్ని టెంపరీగా ఫ్రీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే తిరిగి మళ్ళీ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పారు. అయితే ఈ ఉమ్మెత్త ఎందుకు ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు? ఈ ఉమ్మెత్త పువ్వులు, కాయలు లేదంటే విత్తనాలు అమ్మడం అనేది అంత ప్రమాదకరమా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. జనరల్లీ మనం విలేజెస్లో చూస్తూ ఉంటాం, రోడ్డు పక్కన పొలాల్లో ఈ ఉమ్మెత్తలు పెరుగుతూ ఉంటాయి. వెరీ కామన్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద కంపెనీస్ లైసెన్సుల్ని కూడా ఫ్రీజ్ చేసే అంత పెద్ద డేంజరస్ డ్రగ్గా ఇది, డేంజరస్ సబ్స్టెన్సా ఇది అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఇన్ని రోజులుగా మనకి తెలియక, మన చుట్టుపక్కల ఉన్న వాటిని మనం అంటే వాటి గురించి తెలియక మనం అవేవో చాలా సాధారణంగా పెరిగేటువంటి పువ్వులు కదా, కాయలు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఈవెన్ చాలామంది ఆ పువ్వుల్ని కొన్ని రకాల ఆయుర్వేద వైద్యాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలా డేంజరస్ సబ్స్టెన్స్ ఇది. ఆ కాయని గనక ఒకవేళ గనక ఎవరైనా తింటే పొరపాటున వెంటనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఒక్కసారిగా బాడీ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్గా పెరిగిపోతుంది, ఆ గొంతంతా డ్రై అయిపోతుంది, హార్ట్ బీట్ చాలా ఎక్కువైపోతుంది. అలాగే చాలా రకాల హాలుసినేషన్స్కి గురయ్యే అవకాశం ఉంది. అంటే ఏవో అక్కడ లేనివి కూడా ఉన్నట్లుగా కనిపించడం, రకరకాల భ్రాంతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. దాట్ డేంజరస్, అంత డేంజరస్ ఇది. మనకి చాలా సాధారణంగా కనిపించేటువంటి కాయలు, పూలు ఇవన్నీ కూడా కొంతమంది నాటు వైద్యులు వాళ్ళ వైద్యంలో కూడా ఈ ఉమ్మెత్తలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ దత్తూరా అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సీడ్స్ని వాడతారు, ఆ కాయలు వాడతారు పచ్చిగా ఉన్నప్పుడు. కొంతమంది ఎండబెట్టి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది వాటి పువ్వులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈవెన్ వాటి వేళ్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ మొక్కలు వేరు దగ్గర నుంచి ఆకులు, కాయలు, పువ్వులు ఎండిన తర్వాత వచ్చేటువంటి ఆ విత్తనాలు అన్నీ కూడా వెరీ మచ్ పాయిజనస్, చాలా డేంజరస్. ప్రాపర్ గైడెన్స్ లేకుండా వాటిని గనక తీసుకుంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. లేదు అంటే చాలా సివియర్ కండిషన్స్లో మీరు హాస్పిటల్ పాలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్గా కూడా మీ మీద చాలా రకాల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఇల్లీగల్ డ్రగ్స్లో కొంతమంది వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని రకాల సైకోడెలిక్ ఇన్ఫ్లుయెన్సెస్ కోసం, లేదంటే కొన్ని రకాలైనటువంటి డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ని పొందాలనుకున్న వాళ్ళు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. సింపుల్గా ఒక డ్రగ్ లాగా దీన్ని ఉపయోగిస్తున్న వాళ్ళు లేకపోలేదు. కానీ చాలా ఎక్స్ట్రీమ్ ఇంపాక్ట్ అనేది మన బ్రెయిన్ మీద, మన బాడీ మీద ఉంటుంది. ప్రాపర్ గైడెన్స్ లేకుండా కనుక ఉపయోగిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఒకవేళ మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇలాంటి మొక్కలు ఉన్నా, ఆ పువ్వులు, కాయలు, విత్తనాలు కనుక అవైలబుల్ ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి. దానికి సంబంధించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా చెప్పినా సరే, ఫలానా మెడికల్ వాల్యూస్ ఉంటాయి, ఫలానా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పినా సరే ఆకులు, వేళ్ళు, పువ్వులు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దు. ఒకవేళ ఉపయోగిస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అవుతుంది. దయచేసి సొంత ప్రయోగాలు ఎవరూ చేయొద్దు. అండ్ చాలా రకాల దీంట్లో ఇంపాక్ట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది మెడికల్ ఇండస్ట్రీలో కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. కొన్ని రకాల హార్ట్ అండ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్కి ట్రీట్మెంట్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. కానీ అతి తక్కువ మోతాదులో వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాటిని ఉపయోగించాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించడానికి అవకాశం లేదు. జనరల్గా ఈ మొత్తం
ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా మొత్తం కూడా పాయిజనస్సే ఇది. వీటిలో ట్రోఫేన్ ఆల్కలాయిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ వీటి వల్ల వీటిలో ఆట్రోఫైన్ అనేటువంటి కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. ఆట్రోఫైన్, అలాగే స్కోపోలమైన్ అనేటివి ఉంటాయి. ఇవి మన నాడీ వ్యవస్థ మీద చాలా డేంజరస్ ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటాయి. మేజర్గా ఇవి తీసుకోవడం వల్ల వచ్చేటువంటి బేసిక్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, మన బ్రెయిన్లో మనకి చాలా రకాలైనటువంటి హాలోజినేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడున్నటువంటి సైకలాజికల్ కండిషన్స్ని బట్టి అయినా సరే, లేదంటే ఇంకే రకమైన కారణాల వల్ల అయినా సరే, చాలా రకాలైనటువంటి హాలోజినేషన్స్కి గురవుతూ ఉంటాం. అంటే మన ముందు ఏవో విచిత్రమైనటువంటి ఆకారాలు కనపడవచ్చు, లేదంటే ఇంకేవో మనల్ని అటాక్ చేస్తున్నట్లుగా అనిపించవచ్చు వాళ్ళ మెంటల్ కండిషన్ని బట్టి. అండ్ ఫిజికల్గా కూడా ఇట్ హార్మ్స్ యువర్ బాడీ. ఖచ్చితంగా మీ హార్ట్ బీట్ని చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మీ నాడీ వ్యవస్థను దెబ్బతీయవచ్చు, మీ నర్వ్స్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి బ్లడ్ ఫ్లో మీ బాడీలో కనిపిస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంది. ఇలా చాలా, అండ్ కొంతవరకు మీ మజిల్స్ మీద కూడా ఇది వర్క్ అవుతుంది. సో బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ చుట్టుపక్కల ఒకవేళ కనుక ఇది కనిపిస్తే ఖచ్చితంగా దానికి దూరంగా ఉండండి అండ్ రిపోర్ట్ చేయండి. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఇంత పెద్ద కంపెనీస్ మీద, అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఇలాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అంటే ఎంత డేంజరస్ ఒకసారి మీరు గుర్తించండి. సో దీనికి సంబంధించి ఇంకా చాలా రకాలు కొన్ని క్వాలిటీస్ నేను మీకు చెప్తున్నాను. బ్రెయిన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కొన్ని డీటెయిల్స్ మీరు చూస్తే కొంచెం గందరగోళానికి గురవుతారు. అండ్ చాలా అసంబద్ధంగా మాట్లాడడం, అంటే మీరు మీ బ్రెయిన్ మీద, మీ బాడీ మీద కంట్రోల్ కోల్పోతూ ఉంటారు. అండ్ స్లోగా మీ మెమరీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంటారు. అంటే మెంటల్గా మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. అండ్ హాలోజినేషన్స్, ముఖ్యంగా భ్రాంతులు మీ చుట్టుపక్కల ఎక్కువగా అవుతాయి. అండ్ డెలిరియం ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మీ కంట్రోల్ తప్పుతుంది, మీ మీద మీ కంట్రోల్ తప్పడం, కొన్ని సందర్భాల్లో ఫిట్స్ అండ్ కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అంటూ చెప్తున్నారు. అండ్ ఫిజికల్గా చూస్తే నోరు, గొంతు బాగా ఎండిపోతుందట, చాలా తీవ్రంగా దాహం వేస్తుంది. అండ్ కళ్ళు పెద్దగా మారిపోతాయి. కళ్ళు మనలో, అంటే ఈ కను లోపల ఉండేటువంటి నల్ల గుడ్డు కొంచెం పెద్దదిగా మారిపోతుంది. అండ్ చూపు మసకబారుతుంది, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, చర్మం చాలా వేడిగా పొడిగా మారిపోతుంది. అంటే బాడీలో టెంపరేచర్ లెవెల్స్ బాగా ఎక్కువగా పెరిగిపోతాయి. అండ్ ఫేస్ అంతా ఎర్రగా అయిపోతుందట. అండ్ ఈవెన్ యూరిన్లో కూడా మీకు ప్రాబ్లం అవుతుంది, యూరిన్కి వెళ్ళాలంటే కూడా. సో ఇంత ఇంపాక్ట్స్ ఇవి ఉన్నాయి. కాకపోతే ఈ దతూరా అనేదాన్ని కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. సమ్ ఏన్షియంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో దతూరాని కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్లో వాడతారు. దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయని నమ్ముతారు. కానీ అది అంత ఈజీ కాదు, చాలా డేంజరస్ ప్రాక్టీస్. మరోవైపు కొంతమంది డ్రగ్స్ ఉపయోగించే వాళ్ళు కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని రకాల మత్తు పదార్థాలను ఉపయోగించే వాళ్ళు దీన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరోవైపు ఇండస్ట్రీలో కూడా, మెడికల్ ఇండస్ట్రీలో కూడా దీని ఉపయోగాలు ఉన్నాయి కొంతవరకు. కాకపోతే చాలా డేంజరస్. మళ్ళీ నేను చెప్తున్నాను, ఒకవేళ ఇలా